బాగుందండి సినిమా. అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక బెస్ట్ పర్ఫార్మర్గా చేశాడు. అంటే తన యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యిందండి చెప్పాలంటే, స్టోరీ పరంగానో లేకపోతే అంతకుముందు సినిమాలో ఆ కంటెంట్ లేకపోవడం వల్ల తెలియదు, కానీ యాక్టింగ్ అయితే మాత్రం చింపేశాడు నిజంగా చెప్పాలంటే. సో స్టోరీ విషయానికి వస్తే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నిజ జీవితంలో మనకి పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎలా అయితే టెన్షన్ ఉందో, సినిమాలో కూడా తన ఒక ఇసుక అంటే ఒక గోదావరి మధ్యలో ఉండే వ్యక్తి కామన్ మ్యాన్ ఎమ్మెల్యే అవుతాడు, ఎలా అవుతాడు ఏంటనేది ఒక స్టోరీ అనమాట. సో ఇసుక మాఫియాల గురించి కానీ ఎంత తవ్వితే ఎంత ప్రమాదం ఉంటుందైనా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారనేది చూపించాడు. సో మనోడు ఫైట్ చేసి ఎమ్మెల్యే ఎలా అవుతాడు, అసలు ఏంటి స్టోరీ అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాగే అంజలి గారు సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, బాగాలేదు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటే అది ఇంక మరి ఎందుకో అర్థం కాలేదు, కానీ ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటే పిఠాపురం నుంచి కాకినాడ తీసుకెళ్ళిపోయాడు చెప్పాలంటే స్టోరీని. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా బాగుందని అనుకునే లోపల ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ఫైట్ ఉంటుంది, నిజంగా శివాలు ఎక్కిపోతారనమాట. ఆ ఫైట్ చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు గోదావరి మధ్యలో. సో టెక్నికల్గా ఆ సీన్ తీయడం చాలా కష్టం, ఎందుకంటే గోదావరి మధ్యలో ఎక్విప్మెంట్ కానీ అన్నీ కావాలి కాబట్టి. అలా చూస్తే నాకైతే మాత్రం ఫైట్ సీన్ అయితే 100% న్యాయం చేశారు. సో డైరెక్టర్ గారు చూపించే విధానం బాగుంది. ఇప్పుడు ధనుష్ ధూల్పేట్ లాగా ఉంది సినిమా అంటున్నారు కొంతమంది, దాని గురించి. ధనుష్ ధూల్పేట్ సినిమా లాగా ఉంది అంటున్నారు. ధనుష్ ధూల్పేట్కి దీనికి ఫోటోగ్రఫీ తేడా ఉంది, స్టోరీ తేడాగా ఉంది, మామూలు మొత్తం అట్మాస్ఫియర్ తేడా ఉంది. సో స్టోరీకి దీనికి సంబంధం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 2 వర్గాలు ఎమ్మెల్యే అవ్వడానికి కొట్టుకుంటారు అంతే. సో లాస్ట్కి ఎమ్మెల్యే ఎవడు అనేది 4వ తారీఖున మనకు అక్కడ తెలుస్తుంది, ఈ సినిమాలో మనకి ఇక్కడ తెలుస్తుంది. మూవీ గురించి ఒక వార్డులో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే అంత సూపర్ హిట్ అనేది నేను చెప్పను, కానీ ఓకే పర్వాలేదు అంతే, అంతకుమించి మనం ఇంకెక్కువ మాట్లాడకూడదు.